ఇది మీకు తెలుసా? అంత్యక్రియలు అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పలగొడతారు. ఎందుకో తెలుసా? వాస్తవానికి శరీరం, ఆత్మ రెండు వేరు. కలియుగ ధర్మం ప్రకారం మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు. కానీ ఈ నేటి మందుల తిండి, ఆరోగ్యరీత్యా వల్ల 50కే డయాబెటిక్స్ పేషెంట్ల వల్ల అనేక వారి ఆయుసు 60కే ముగిస్తున్నది. కానీ ఈ మందుల తిండికి ఆయుష్ 100 సంవత్సరాల లోపు పడిపోయింది. ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు 60కే అంతిమయాత్ర అవుతుంది. ఆత్మ చెప్పినట్లు శరీరం వినాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంతసేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకంటే ఆత్మ చెప్పినట్లు శరీరం వినే స్థితిలో లేదు. బతికి ఉన్నంతకాలం భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా, సంపాదనలో లీనమైపోతుంది. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. శరీరాన్ని దహనం చేసేదాకా ఆత్మ మళ్ళీ తన శరీరంలోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి మళ్ళీ తన వాళ్ళతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. పాడె కట్టే శరీరాన్ని ఎత్తుకుపోయేటప్పుడు శ్మశాన వాటికి కొద్ది దూరంలో దాన్ని దింపి చిన్న ముళ్ళలో కట్టిన బియ్యాన్ని డెలివరీ అయి బిడ్డ బతికి చనిపోయిన ఆడవాళ్ళకి ఆవాలను కడతారు, విప్పి కింద పోస్తారు. ఎందుకంటే శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద తన వాళ్ళ మీద ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన ప్యాలాలను, ఈ బియ్యాన్ని పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే ఆత్మకి తన వాళ్ళని చూడడానికి అనుమతి దొరుకుతుందట. అది కూడా సూర్యోదయంలోపు మాత్రమే. ఆత్మలోపు లెక్కించకపోతే మళ్ళీ తిరిగి మొదటి నుండి లెక్కించాలి. శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే కుండ నీ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు నీ ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్ళిపోయిందో నీ శరీరం నుండి నీ ఆత్మ బయటకు పోయింది. కుండను కింద పడేసి పగలగొడతాం అంటే ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాం. ఇక నీకు నీ శరీరం ఉండదు, నువ్వు వెళ్ళిపో అని ఆత్మకు మనం ఇచ్చే సంకేతం అట. హిందూ సాంప్రదాయంలో చేసే ప్రతి పనికి ఓ అర్థం దాగి ఉంటుంది. కానీ తెలిసిన వారు తెలియని వాళ్ళకు చెప్పరు. అదే మన కర్మ. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే ఏమో నాకు తెలియదు, మా తాత ఇలాగే చేశాడు, నేను ఇలాగే చేస్తున్నాను, కానీ ఎందుకు చేస్తున్నామో తెలియదు. దయచేసి భారత ఆచార సాంప్రదాయాల గురించి తక్కువ అంచనా వేయకండి. అందులో చాలా అర్థాలున్నాయి. వెనకట చదువు రాకున్నా ఎంతో సంస్కారంతో చేసిన వాళ్ళ సంప్రదాయాలనే ఇంకా కొనసాగిస్తున్నాం. వాళ్ళకు నా హ్యాట్సాప్.